మంచిది ప్రియులరా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీకు, మీ కుటుంబానికి, మా కుటుంబం తరపున, సంఘం తరపున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం. ఈరోజు వాక్య భాగము 1 తెస్సలోనికలకు రాసిన పత్రికలో అధ్యాయము 5. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక అధ్యాయము 5, 9, 10 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. తనతో కూడా జీవించు నిమిత్తము అనగా యేసుతో కూడా జీవించు నిమిత్తము యేసు మన కొరకు మృతి పొందెను. యేసు మన కొరకు మృతి పొందెను. చెప్పండి అందరు ఈ మాటను. యేసు మన కొరకు మృతి పొందెను. ఎందుకు యేసు మన కొరకు మృతి పొందెను? ఎందుకు? కారణం ఏంటి? వాక్యం అంటుంది, మనము ఆ యేసుతో జీవించు నిమిత్తము. ఎవరితో జీవించు నిమిత్తము? యేసుతో జీవించు నిమిత్తం. మనమంట యేసుతో జీవించాల, ఆయనతో కలిసి జీవించు నిమిత్తము ఆ యేసు మన కొరకు చనిపోయెను. మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనం ఎందుకు ఈ భూలోకములో జన్మించాం? ఈ భూమిలో ఎందుకు జన్మించామో మీకు తెలుసా? చాలామందికి తెలియని ఒక మర్మం ఇది. మనం అనుకుంటాము ఈ భూమిలో మనం ఎందుకు పుట్టామంటే పెళ్లి చేసుకోవటానికి. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను కనటం, పిల్లలను కన్న తర్వాత వారిని పోషించటం, వారిని పోషించి పెద్ద చేసిన తర్వాత వారిని చదివించటం, వారిని చదివించిన తర్వాత వారికి ఉద్యోగం రప్పించటం, వారికి ఉద్యోగం రప్పించిన తర్వాత వారికి వివాహం చేయటం, వారికి వివాహం చేసిన తర్వాత వారు పిల్లలను కన్నప్పుడు వారిని ఎత్తుకోవటం, వారికి అన్నప్రసన్న చేయటం, మరలా వారికి చదువులకి అన్నిటికీ కష్టపడిన వాటిని కానుకలుగా ఇవ్వటం. ఇది కాదు జీవితం. ఇందుకోసం కాదు మనం పుట్టింది. మనం జీవిస్తున్న ఈ జీవితము అసలైన జీవితము కాదు. ఈ జీవితాన్ని ఇంగ్లీష్లో టెంపరరీ అంటారు, అంటే తాత్కాలికమైనది. ఈ భూలోకములో మనం పుట్టుటకు కారణం ఏంటి తెలిసిన? నిత్యత్వములో జీవించటానికి, మనము ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుడు మనలను పుట్టించాడు. ఇది కాదు జీవితం. ఇది అసలైన జీవితం కాదు. నేను అందుకే ఎక్కువగా ఆస్తి, బిల్డింగ్ వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టను నేను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది శాశ్వతం కాదు. ఒక 100 కోట్లు సంపాదిస్తాను, అది నా వెంట రాదు. అంబానీకి 9 లక్షల కోట్లు ఆస్తి ఉంది. రేపు ఆయన చనిపోతే అందులో రూపాయి తీసుకెళ్ళడు. ఈ భూమిలో నుండి ఏది కూడా మనం తీసుకెళ్ళము. మరి నీతో తీసుకెళ్ళనప్పుడు ఈ సంపాదన ఎందుకు? మనిషికి ఒక ఇల్లు చాలు. ఈ రోజుల్లో ఎన్నో ఇల్లులు కట్టుకుంటున్నారు, కానీ వారితో తీసుకెళ్లరు. ఇల్లు కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, వైడూర్యం కాదు, ఈ భూమిలో మనం సంపాదించేది ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాం.
మన అనుకుంటే విడిచిపెట్టి వెళ్తే మన పిల్లలకు ఉంటుంది, మన అనుకుంటున్నాం మన పిల్లలకు ఉంటుందని. వాళ్ళ చేతిలో నుంచి ఎవరు లాక్కుంటారు ఎవరికేం తెలుసు? ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ భూమిలో సంపాదించే సంపాదన కానీ, కూడబెట్టే ఆస్తి కానీ ఏది మనతో రాదు. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, మన పలుకుబడి, మన సర్టిఫికేటు, మనం కట్టుకున్న ఇల్లు, విల్లాలు, పొలము, తోటలు, ఎకరాలు ఏది మనతో రాదు. ఇవన్నీ మానవుడు వాడి తృప్తి కోసం సంపాదించుకుంటున్నాడు తప్ప వాడి వెంట అది వెళ్ళదు. అందుకే బైబిల్ అంటుంది, తల్లి గర్భములో నుండి ఒకడు వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాడు, తిరిగి వాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళడంట. ఒట్టి చేతులతో ఎలా వచ్చామో తిరిగి ఒట్టి చేతులతోనే మనం వెళ్తున్నాం. ఇంతకు మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాం, ఈ లోకములో ఎందుకు పుట్టాము మీకు తెలుసా? ఈ లోక జీవితం శాశ్వతమైనది కాదు. అసలైన జీవితం అంట మరణము తర్వాత ప్రారంభమవుతుంది. అదే నిజమైన జీవితం. దానిని నిత్యత్వం అంటారు. మనము చనిపోయిన తర్వాత నిత్యత్వములో జీవిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి అడిగారంట, చనిపోయిన తర్వాత మనకేం జరుగుతుంది, చనిపోయిన తర్వాత మన స్థితి ఏంటి? అందుకు అతడిచ్చిన సమాధానం, చనిపోయిన తర్వాత నేను బ్రతుకుతాను, చనిపోయిన తర్వాత మీ ఆత్మ బ్రతుకుద్ది, కానీ ఏదో ఒక లోకానికి వెళ్తుంది. ఒకటి పాతాళ లోకానికైనా వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటుంది, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళైనా నీ ప్రాణాత్మ అక్కడ జీవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము చనిపోయిన తర్వాత ఏదో ఒక లోకానికి వెళ్తున్నాం. ఒకటి పాతాళం అనే లోకము, రెండు దేవుడు ఉండే పరలోకము. ఈ రెండు లోకములలో ఏదో ఒక లోకానికి వెళ్ళి మనము యుగయుగాలు కాలం గడుపుతామంట. కాబట్టి ఈ భూమిలో మనకు ఎందుకు పుట్టామంటే, మనము చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్ళాలనో ఈ భూమిలో ఉన్నప్పుడే మనము నియమించుకోవాలి, నిర్ణయము తీసుకోవాలి. నేను చనిపోయిన తర్వాత ఆ లోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో యుగయుగాలు జీవించాలి. అసలైన జీవితం, అసలైన లోకం అదేనండి. నేను అందుకే డబ్బు వాటి మీద నాకు అంత మోజు ఉండదు, బంగారం మీద అంతా. ఎందుకంటే నేను తెలుసుకున్నాను అదంతా వృధా. నా చేతికి ఉంగరం కూడా ధరించను, ఆశ లేదని, కానీ వేస్ట్ అది. కొంతమంది చూడు, లోపల క్యాన్సర్ ఉంటుంది, ఒళ్ళంతా శరీరం అంతటా జబ్బు ఉంటుంది, శరీరం అంతా షుగర్ ఉంటుంది, ఆ బంగారం ధరిస్తారు. ఈ బంగారం వేసుకొని ఆయాసపడుతూ ఉంటారు తప్ప హ్యాపీ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే బాడీలో ఆరోగ్యం లేదు. నువ్వు ధరించే బంగారము కంటే నీ శరీరము ఆరోగ్యంగా ఉండటమే శ్రేష్టం. గుర్తుపెట్టుకో. నీ శరీరానికి ఆరోగ్యం లేనప్పుడు నీ శరీరానికి ఏ బంగారం ధరించినా అది ఎలా ఉంటుందంటే అస్థపింజరికి ధరించినట్టే ఉంటుంది. అది నువ్వు ఆరోగ్యంగా ఉండు, నీ కుటుంబంతో సంతోషంగా ఉండు, నీ భార్యతో నీ భర్తతో సంతోషంగా ఉండు, అదేనండి జీవితము. నీ పిల్లలతో సంతోషంగా గడుపు, అదే పరలోకం అంటే. మనం ఎందుకు ఈ భూమిలో జీవిస్తున్నామంటే నిత్యత్వాన్ని ఈ భూమిలో సిద్ధపరచుకోవటానికి. నువ్వు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళటానికి, నువ్వు చనిపోయిన తర్వాత దేవునితో సమయం గడపటానికి, నువ్వు చనిపోయిన తర్వాత దేవునితో యుగయుగాలు నువ్వు జీవించటానికి, ఈ భూమిలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటానికే దేవుడు నిన్ను ఈ భూమిలో పుట్టించాడు. అందుకే మనం పుట్టింది ఇక్కడ. ఈ భూమిలో నీ ప్రాణం పోయే లోపు నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి.
నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. నిన్ను నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడుగా, దేవుని రాజ్యమునకు బిడ్డగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. దీనిని బట్టి అర్థం చేసుకోండి, మనుషులు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు నిత్యత్వానికి. మనుషులు ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ. పిల్లలు కూడా బిజీ 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 అయిపోతున్నారు. పిల్లల్ని IIIT చదివించాలి, అమెరికాకు పంపాలి. మరి వాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. పోనీ వాళ్ళ పిల్లలైనా కూర్చొని తింటున్నారా? ఏమీ లేదు. మనం సంపాదించేది ఎందుకు? రేపు మన పిల్లలు కూర్చొని తినటానికి. ఎక్కడ కూర్చొని తింటున్నారు? మనం కష్టపడుతున్నాము, మన వెనకాల పిల్లలు కూడా ఏమవుతున్నారంట, కష్టపడుతారు. ఇక నువ్వు పడే కష్టం, నీ సంపాదన నువ్వు తింటలేదు, నీ పిల్లలైనా తింటారా? అది లేదు. ఇక్కడ చూడండి, ఎవరి కష్టం, ఎవరి బాధ, రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా అనారోగ్యం తెచ్చుకోవటమే. అర్థం చేసుకో, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ ప్రాణము వదిలిన మరుక్షణం నువ్వు ఎక్కడ కన్నులు తెరుస్తావు? నువ్వు చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళుతావు? ఏ ప్రపంచానికి వెళుతావు? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేసావా? మన ముందు ఎందరో చనిపోతున్నారు. చనిపోయిన వారు ఆస్తి పాస్తులన్నీ విడిచిపెట్టి వెళ్తున్నారు. అంత ఆస్తులు సంపాదించిన వారు చనిపోయిన తర్వాత వారి ఆస్తి మాత్రం ఉంటుంది, వారు ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఆలోచించావా? నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతావో ఒక్కసారి ఆలోచన చేయి. స్త్రీలందరికి, మీ అందరికీ ఆశ ఉంటుంది, ఫుల్ నగలు సంపాదించాలా. అమ్మో, తలకి, ముక్కుకి, చెవుకి, కన్నుకి, అన్నిటికీ గోల్డ్ 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 గోల్డ్. ఆశ మంచిదే. చనిపోయిన తర్వాత మొత్తాన్ని తీసేస్తున్నారు కదా, మరి తీసేసిన తర్వాత నీ ప్రాణాత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ శరీరాన్ని ఏమో చెరువులో పాతి పెడుతున్నారు, ఓకే, బాగానే ఉంది. కానీ నీ ప్రాణాత్మ ఎక్కడికి వెళ్తున్నది? మరి ఇంత కష్టపడి సంపాదించి కూడబెట్టిన అన్ని భూమిలో వదిలిపెట్టి నువ్వు మాత్రం ఒట్టి చేతులతో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నిద్రలో ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఈ రాత్రి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణమును దేవుడు తీసుకుంటే నేను ఎక్కడ గడుపుతాను? ఏ నాడైనా నువ్వు ఆలోచించావా? అందుకే చనిపోవటానికి ముందు మనము ఆలోచిస్తూ ఉండాలి. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఎవరి దగ్గరికి వెళ్తాను? ముందే చెప్పాను, రెండు దారులు ఉంటాయంట. ఒకటి నిత్య నరకము, మరొకటి దేవుడు ఉండు స్థలము పరలోకము. మనిషి చనిపోయిన తర్వాత ఈ రెండు లోకములలో ఏదో ఒక లోకానికి వెళ్ళి గడుపుతాడు. పాపాత్ములు చనిపోతే వారి ప్రాణాత్మ నేరుగా పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ అగ్ని చేత పనిష్మెంటు, అక్కడ అగ్ని చేత కాల్చబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ వేధించబడతారంట. బైబిల్ అంటుంది ధనికుడు అక్కడికి వెళ్ళి వేధించబడుతున్నాడు. భూమిలో ఉన్నప్పుడు చూడండి, అతడు ధరించిన వస్త్రాలు చాలా ఖరీదైనది. అతని ఇంటి ముందు పనివారు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో ఆస్తులు, బంగారము, వైడూర్యం అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయిన తర్వాత చిటికెడు నీళ్లు లేకుండా బాధపడుతున్నాడు. అర్థం చేసుకోండి, చిటికెడు నీళ్లు లేకుండా. భూమి మీద అన్నీ ఉన్నాయి, కానీ చనిపోయిన తర్వాత అతనికి చిటికెడు నీళ్లు లేకుండా బాధపడుతున్నాడు. లాజరు భూమిలో ఉన్నప్పుడు డబ్బు లేదు, ఆస్తి లేదు, బంగారం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య బిడ్డలు ఎవరు లేరు, తినటానికి అన్నము లేదు, ఆరోగ్యము లేదు. కానీ చనిపోయిన తర్వాత అతని ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్ళినది. అబ్రహాము రొమ్మున ఆనుకొని
అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నది, అక్కడ ప్రశాంతంగా గడుపుతున్నాడు. కానీ ధనవంతుడు అగ్నిగుండములో, పాతాళ లోకములో వేధించబడుతున్నాడు. లాజరు దేవుని సన్నిధిలో ఆనందించబడుతున్నాడు. రేపు నా స్థితి కూడా అదే. అందుకే భూమిలో ఉన్నప్పుడే నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మనిషి అమెరికాకి వెళ్ళాలంటే ఇండియాలో ఉన్నప్పుడే ప్రిపేర్ అవ్వాలి. వీసా తీసుకోవాలి, పాస్పోర్ట్ తీసుకోవాలి, ఎంక్వైరీ జరగాలి. ఇమిగ్రేషన్లో అక్కడ అన్ని పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్తున్నాడు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చెకింగ్. ఊరికి అమెరికాకు పోనీరు. చిన్న పొరపాటు వచ్చినా ఎయిర్పోర్ట్లోనే అతన్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా నువ్వు అక్కడ నుంచి అమెరికాకి వెళ్ళటానికే ఇంత పరిశోధనలు ఉంటే, ఇక్కడ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి నిత్యత్వానికి నువ్వు వెళ్ళాలంటే ఈ భూమిలో ఎన్ని పరిశోధనలు ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయి. ఎన్ని టెస్టులు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయి. ఎన్ని శోధనలు ఉంటాయో, ఎన్ని పరీక్షలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయి. ఎక్కడైనా తేడా వచ్చినా దేవుడు నిన్ను భూమిలోనే బ్లాక్ చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, మనం ఈ లోకములో ఎందుకు వచ్చామంటే ఈ భూమి నుండి పరలోకమునకు ప్రయాణము చేయటానికి వచ్చామంట. స్తోత్రం చెప్దామా? ఇక్కడ నుంచి మనము నిత్యత్వానికి వెళ్ళటానికి వచ్చాం. మన పని ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడే మనల్ని మనము పరిశోధించుకోవాలి, దేవుని వాక్యము చేత సరిదిద్దుకోవాలి, దేవుని మాట చేత పరిశోధించుకోవాలి, దేవుని మాట చేత మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మన లోపల ఉన్న కుళ్ళు, కుట్ర, అసూయ, లోబడని స్వభావం, దేవునికి వ్యతిరేకమైన ప్రతి చెడు గుణ లక్షణాలు మనలో నుండి దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. అందుకే ఈ భూమిలో మనం పుట్టింది. అందుకోసమే ఈ భూమిలో మనం బ్రతుకుతున్నాం. నిత్యత్వానికి వెళ్ళటానికి ఇక్కడ ఉన్నప్పుడే మనల్ని మనము పరిశోధించుకోవాలి. యేసు ప్రభు ఎందుకు మరణించాడు తెలుసునా? మనము ఆయనతో పాటు జీవించటానికి. ఎవరితో పాటు జీవించటానికి? యుగ యుగాలు తరతరాలు మనమంట యేసుతో కలిసి జీవించటానికి యేసు మన కొరకు చనిపోయాడు 2000 సంవత్సరానికి ముందు. ఆయన మరణమంట దేవుని ఆశీర్వాదములు మన జీవితములోనికి తీసుకొని వచ్చాయి. ఆయన మరణము వలన మనకు శాపము నుండి విడుదల కలిగింది, పాపము నుండి విడుదల కలిగింది, రోగము నుండి విడుదల కలిగింది, పాతాళము నుండి విడుదల కలిగింది, నరకము నుండి విడుదల కలిగింది. యేసు అందుకొరకే మరణించాడు. నువ్వు నేను యుగ యుగాలు దేవునితో జీవించటానికి, ఈ భూమిలోనే నువ్వు పరలోకాన్ని అనుభవించటానికి, ఈ భూమిలోనే యేసుతో కలిసి నువ్వు జీవించటానికి నీ కొరకు యేసు శిలువ మీద చనిపోయాడు. నీ కొరకు ఈ ప్రపంచంలో ఎవరు చనిపోలేదండి. ఆయన మరణము వెనకాల ప్రేమ దాగి ఉన్నది. ఆయన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న మిమ్ములను యేసు ప్రేమిస్తున్నాడు. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో కపటము లేదు, ఆ ప్రేమలో అబద్ధము లేదు, ఆ ప్రేమలో మోసము లేదు. అది నిజమైన ప్రేమ. నువ్వు ఎక్కడ చనిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు ఎక్కడ చనిపోతే పాతాళానికి వెళ్ళి అక్కడ అగ్ని చేత కాల్చబడతాడన్న భయముతో నీకోసం శిలువ మీద ప్రాణం పెట్టాడు. నువ్వు చనిపోయే లోపు యేసును దర్శించాలి.
నువ్వు చనిపోయే లోపు యేసు ఎదుట మోకాలు ఊనాలి. నువ్వు చనిపోయే లోపు యేసయ్యా నన్ను క్షమించు అని నువ్వు అడగాలి. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు అని అడగాలి. యేసయ్యా నేను చేసిన పొరపాట్లను, నేను చేసిన తప్పిదములను, నేను చేసిన పాపములను నీ రక్తము ద్వారా ఇప్పుడే ఈ రోజే, ఈ గుడ్ ఫ్రైడే రోజే నన్ను కడిగి శుద్ధీకరించుమని నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే ఒకరు నశించటము యేసయ్యకు ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు నీ కొరకు చనిపోయాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన రక్తం కార్చాడు. నీ కొరకు తన శరీరమును సమర్పించుకున్నాడు. నీ కొరకు అవమానపరచబడ్డాడు. నీ కొరకు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. నీ కొరకు ఆయన కుడి దెబ్బలు, పిడిగుద్దులు అనుభవించాడు. నీ కొరకు కాళ్ళతో తన్నులు తిన్నాడు. నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన శరీరములో ఉన్న మాంసము ముక్కలు ముక్కలుగా నేల మీద రాలినది నీ కోసం. నువ్వు ఆయనతో జీవించాలని, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని, నువ్వు దేవునితో యుగయుగాలు జీవించాలని నీ కోసం ఆయన శిలువ మీద ఘోరమైన శిక్షను అనుభవించాడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సంగమా, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రుల కంటే యేసు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. నీ తోబుట్టువుల కంటే యేసు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. నీ బిడ్డల కంటే యేసు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ప్రేమ నిజమైనది. ఆయన ప్రేమలో కపటము లేదు. ఆ ప్రేమలో అబద్ధము లేదు. ఆ ప్రేమలో మోసము లేదు. అది నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడంట విడవకుండా మనలను ప్రేమిస్తూ ఉంటాడంట. ఆయన నిజమైన స్నేహితుడై ఉన్నాడు. నువ్వు చనిపోయే లోపు ఆయనను ప్రభువుగా, రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. నీకోసం ఆయన ఏదైనా చేయగలడు. నీ కుటుంబానికి ఆయన ఏదైనా చేయగలడు. నిన్ను తలగా చేస్తాడు. నిన్ను ధనికుడుగా చేస్తాడు. నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తాడు. నిన్ను సింహాసనములో కూర్చోబెడతాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాడు. నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు చెయ్యవలసినది ఒకే ఒక పని. అది ఏంటి తెలిసిన? ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు. నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను. నీ రక్తముతో నన్ను కడుగు. నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు. ఇదిగో నిత్యత్వములో నీతో నేను యుగయుగాలు జీవించుటకు సహాయము చేయి. ఈ లోకములో వ్యర్థమైన వాటిని నేను విడిచిపెడతానయ్యా. వ్యర్థమైన ప్రేమను విడిచిపెడతాను. నిన్నే ప్రేమిస్తాను. నీకే నా జీవితములో, నీకే నా కుటుంబములో, నీకే నా హృదయములో స్థానం ఇస్తానయ్యా. నిన్ను తప్ప మరి దేనిని నేను ప్రేమించను. యేసుకు మీరు స్థానం ఇవ్వండి. మీ హృదయములో యేసుకు స్థానం ఇవ్వండి. ఎందుకంటే మీరు చనిపోయే లోపు ఆయనను తెలుసుకోవాలి. యేసును గూర్చి తెలుసుకోవాలి. యేసును మీరు సంపాదించుకోవాలి. నీ హృదయములో క్రీస్తు నివసించున్నట్లుగా, నీ మనసులో క్రీస్తు నివసించున్నట్లుగా, నీ జీవితాంతము క్రీస్తే నీకు తోడుగా ఉండినట్లుగా క్రీస్తును ఒక పొక్కిషములాగా నువ్వు సంపాదించుకోవాలి. క్రీస్తు లేని జీవితము, క్రీస్తు లేని స్థలం అంట నరకముగా ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నీ జీవితంలో క్రీస్తుకు స్థానం ఉన్నదా? ఆయన నీలో నివసిస్తున్నాడా? యేసును నువ్వు విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు పరలోకమును పోగొట్టుకుంటావు. ఇదిగో ఇది శాశ్వతం కాదమ్మా. ఇది శాశ్వతం కాదయ్యా. ఇది టెంపరరీ జీవితము, తాత్కాలికమైన జీవితము. ఈ జీవితంలో ఎప్పుడైనా మరణము రావచ్చు. ఏ క్షణమైన మరణము రావచ్చు. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారా? గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళిన యవనస్తులు తిరిగి ఇంటికి వస్తారా? గ్యారంటీ లేదు.
ఎప్పుడు మరణము ఎవరికి సంభవిస్తుందో గ్యారంటీ లేదు. కానీ మరణము రాకముందే నువ్వు క్రీస్తుకు సమీపంగా ఉన్నట్లయితే, క్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన కాపుదల, ఆయన అభిషేకమంట నీ చుట్టూ కావలి ఉంటుంది. మీరు చనిపోయే లోపు క్రీస్తును తెలుసుకోండి, క్రీస్తును గురించి చదవండి, క్రీస్తును గురించి ధ్యానము చేయండి, క్రీస్తు మీద ఫోకస్ ఉంచండి. అప్పుడు చూడండి, మీ ప్రయాణము ఇక్కడ నుండి నిత్యత్వం వరకు ఏ ఆటంకము లేకుండా సాపీగా కొనసాగుద్ది. క్రీస్తుకు మీ హృదయములో స్థానం ఇస్తారా? ఒకసారి లేచి నిలబడి వినిన మాటలను ధ్యానం చేద్దాం. వినిన మాటలను మరలా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎందుకు జన్మించావు నీకు తెలుసా? నీ ప్రయాణం ఎటువైపో నీకు తెలుసా? నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావో నీకు తెలుసా? ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో ఉన్న జీవితము టెంపరరీ జీవితం. ఇది శాశ్వతం కాదు. ఇది కాదు అసలైన జీవితం. మరణించిన తర్వాత మొదలవుతుంది అసలైన జీవితం. నువ్వు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర అది పైన బట్టను తల, నువ్వు చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఈ లోకములో అసలైన జీవితము లేదు. ఇది టెంపరరీ, ఇది మోసం అన్నమాట. ఇది మాయాలోకం అంటారు. ఈ లోకమునకు వాల్యూ ఒకటి డబ్బు, ఆస్తి, బంగారము, పదవులు, వీటికే వాల్యూ. మీరు చూడండి, డబ్బు, ఆస్తి, పదవులు, బంగారము ఇవి కలిగిన వాళ్ళందరూ వీటిని విడిచిపెట్టి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా తనతో పాటు రూపాయి కూడా తీసుకొని వెళ్ళటం లేదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నేను ఒక 200 కాసు బంగారం సంపాదించాను. నేను అనుకుంటాను, అబ్బా నా దగ్గర 200 కాసు బంగారం ఉంది. చనిపోయిన తర్వాత 200 కాసు బంగారాన్ని నా దగ్గర నుంచి లాగేస్తారు. ఒకవేళ 5 కాసు ఉంగరం చేతిలో ఉన్నా పక్కన వాడు ఊరుకోడు, దాన్ని ఏలు కట్ చేసైన ఉంగరాన్ని తీసేస్తాడు. పక్కన వాళ్ళు అంటారు, పోనీలేరా బాబు 5 కాసే కాదు. కుదరదు, కట్టింగ్ బ్లేడ్ తీసుకొచ్చైనా వాటిని కట్ చేస్తారు. చూసారా? ఇప్పుడు నీ చేతిలో 1/4 కాసు ఉంగరం ఉంది, నేను లాగితే నువ్వు ఊరుకోవు. కానీ నీ ప్రాణం పోయిన తర్వాత 5 కాసు ఉంగరం కాదు, 200 కాసు బంగారమైన నీ దగ్గర నుంచి లాగిన నువ్వు మాట్లాడవు, ఉలకవు. ఎందుకంటే ప్రాణము నీ కాడ ఉండదు, నీ ప్రాణం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అర్థం చేసుకో, ఏది ఇంపార్టెంట్? నువ్వు ధరించిన బంగారమా, నీ లోపల ఉన్న ప్రాణమా? ఏది ప్రాముఖ్యమైనది? ప్రాణం. ప్రాణమే ఖరీదైనది. యేసు ప్రభు అదే చెప్పాడు. ఒక్కడు ఈ భూలోకములో ఉన్న వాటన్నిటినీ స్వాధీనపరుచుకుంటే వాడి ప్రాణమునకు ఏమిటి లాభము? ఆస్తి కంటే ప్రాణము ఇంపార్టెంట్. నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రాణము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా నరకానికి వెళితే నువ్వు నష్టపోతావు. కాబట్టి వినిన ఈ మాటలను బట్టి గ్రహించి మిమ్మును మీరు క్రీస్తు చేతికి అప్పగించుకోండి. క్రీస్తుతో మాట్లాడండి. ప్రభువా, నా జీవితానికి మీరు ప్రభువుగా, నా జీవితానికి మీరు రక్షకుడుగా, నా జీవితానికి మీరు అభిషక్తుడుగా ఉండి నిత్యత్వానికి మమ్మలను సిద్ధపరచండి. ఇదిగో మా పిల్లలు మా కుటుంబం అంతటా రక్షించబడి నీ వారసులుగా, నీ బిడ్డలుగా మారుటకు సహాయము చెయ్యని స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాము. స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేయండి.
ఏకాత్మతో ఏక స్వరముతో దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. చేసుకోండి. ఈ లోకము శాశ్వతవాద నేను నిజం చెప్తున్నాను. ఏదైనా మన లోకము గుర్తించేది కాదు. యుగ యుగాలు మనము యేసుతోనే జీవించబోతున్నాం. యుగ యుగాలు మనతో ఉండబోయే ఒకే